హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ అంటే అందరూ చాలామంది సన్ ఫార్మా అని అనుకుంటారు. సన్ ఫార్మా కాదు, సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ లిమిటెడ్. ఈ స్టాకు ఎన్ఎస్సిలో ఉంది. చాలామంది సన్ ఫార్మానే తెలుసు, ఈ స్టాక్ తెలీదు. ఇది వచ్చి సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ లిమిటెడ్. సింబల్ వచ్చి స్పార్క్. స్పార్క్ అంటే SPARC ఈ సింబల్ ఉంటుంది. ఈ స్టాకు ఇప్పుడు ఒక బ్రేక్అవుట్ వచ్చింది. అంటే గత 14 ఇయర్స్గా ఈ స్టాక్ కూడా ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ ఇప్పుడు ఒక బ్రేక్అవుట్ వచ్చింది. ఎగ్జాక్ట్గా ఎక్కడ కొనాలి అనేది నేను క్లియర్గా చెప్తాను. సన్ ఫార్మా కాదు, సన్ ఫార్మాటికల్స్ అది వేరు. సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ లిమిటెడ్, ఇది స్పార్క్, SPARC. ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ఒక బ్రేక్అవుట్ వచ్చింది. ఈ బ్రేక్అవుట్లో ఇప్పుడు కొనచ్చా అంటే ఇప్పుడు కాదు. నేను చెప్పిన ప్రైసు బై అబోనే కొనాలి, అది చెప్తాను మీకు. ఎందుకంటే తక్కువ దొరుకుతుందని దయచేసి కొనబాకండి. నేను కొన్ని స్టాక్స్ ఇమీడియట్గా కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనమన్న స్టాక్స్ కొనండి. ఎందుకంటే టెక్నికల్లో ఎన్నో ఉంటాయి టర్మ్స్. ఇమీడియట్ బై అంటే ఇమీడియట్గా కొనాలి, ఇంకోటి బై అబోవ్ అంటే బై అబోవే కొనాలి. చాలామంది ఇదే కమెంట్స్లో కొద్దిగా రాంగ్గా గైడ్ చేస్తారు. ఎలా చేస్తారంటే స్టాక్ ఇచ్చేశారు, ఇక్కడ బై ప్రైస్ చెప్పేశాడంటే తక్కువ దొరుకుతుందని వాళ్ళ బై చేసేస్తారు. అలా కాదు, మనం చెప్పిన స్టాకు దానిపైనే కొనాలి. అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే చాలామంది దానివల్ల కొంతమంది కూడా నష్టపోతారు. కమెంట్స్ వేసేవాళ్ళు కొద్దిగా కరెక్ట్గా వేయండి, అదేదో ఆ పని కూడా కరెక్ట్గా శుద్ధంగా చేయండి. అంటే చేసే పని కూడా నీట్గా చేయండి. అది ఎందుకంటే వీడియో చూడడానికి కూడా టైం ఇవ్వట్లేదు చాలామందికి, మీరే వేసేస్తున్నారు ఈ స్టాకు ఈ కమెంట్ అని. అప్పుడు మనం ఇచ్చే అడ్వైస్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వాళ్ళు ఎలా ఫాలో అవుతారు, మీరు ఆలోచించండి. చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే మనం అన్నీ చెప్తాము, ఒక మనీ మేనేజ్మెంట్ చెప్తున్నాను, ప్రతిదీ చెప్తున్నాము. ఇవన్నీ మీరు ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్గా మనం ఒక 21 ఇయర్స్ నా అనుభవాన్ని మీకు నేను షేర్ చేసుకుంటున్నాను. ఎన్నో మనం మాట్లాడతాం, ఎన్నో మన మైండ్లో అంటే ఒక లైవ్గా మనం మాట్లాడేటప్పుడు మన మైండ్లో ఎన్నో ఇట్ ఈస్ నాట్ నేను వచ్చి ఏది మనం రాసి పెట్టుకొని కాదు, నా మైండ్లో మనకు అనిపిస్తే ఒక రియాలిటీగా మనం చెప్తాం. ఇది అనిపిస్తుంది, మనం మాట్లాడుతున్నాం. కాబట్టి మీరందరూ దాన్ని ఒక క్యాచ్ చేసుకోవాలి. మనం చెప్పే పాయింట్స్ అన్నీ ఆల్ ఆర్ వెరీ నా ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేసుకుంటున్నాను. అది మీకు అర్థం అవుతుందా లేదా నాకు తెలియదు. ప్రతి పాయింట్లో ప్రతి వీడియోలో ఒక కొత్తది ఏదో ఒకటి మీకు ఉంటుంది, ఒక పాయింట్ అనేది దొరుకుతుంది. అవన్నీ మీకు ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్లో ప్రతిదీ మీకు పనికి వస్తుంది. అది ఇప్పుడు ఇంకోటి, నేను స్టాక్స్ కూడా ఇప్పుడు డైలీ ఒక స్టాక్ మనం సుమన్ టీవీలో ఎలాగైనా ఇవ్వాలని చెప్పి నేను ఇస్తున్నాను. నా టైట్ షెడ్యూల్లో ఉన్నా కూడా, ఎందుకంటే చాలామంది స్టాక్స్ అడుగుతారు, సరే పలానా స్టాక్ ఇవ్వండి. ఇప్పుడు ఈ స్టాక్ కూడా కొంతమంది నన్ను అడిగారు. నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే పర్టికులర్గా వాళ్ళకి ఏవే స్టాక్స్ కావాలనో అవన్నీ నోట్ చేసుకుంటాను. బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఆ వీడియో చేసి ఇస్తున్నాను ప్రేక్షకులు మీకోసమే. ఎందుకంటే మీరు ఆల్రెడీ నన్ను అడుగుతారు, బట్ ఆ టైంలో బ్రేక్అవుట్ రానప్పుడు ఏంటి మనం స్టాక్ అడిగాము సార్ ఇంకా ఏం చెప్పలేదు. డెఫినెట్గా ఎందుకంటే ఆ టైం వస్తేనే మనం చెప్పగలం. ఆ బ్రేక్అవుట్ అనేది మనకి వస్తే, ఇప్పుడు చూడండి ఈ స్టాక్ ఇప్పుడు కొంతమంది నన్ను అడిగారు, చాలామంది అడిగారు,
చాలామంది సార్ ఈ స్టాక్ గురించి కొద్దిగా అనలైజ్ చేయండి. అప్పుడు వచ్చి బ్రేక్అవుట్ ఏం లేదు, ఇప్పుడు ఒక బ్రేక్అవుట్ వచ్చింది. కాబట్టి ఈ బ్రేక్అవుట్లో మనం దీని గురించి అనలైజ్ చేసి ఈక్విటీ ల్యాబ్లో చెప్తున్నాను. ఇప్పుడు నేను కొద్దిగా టైట్ షెడ్యూల్లో ఉన్నాను. చెన్నైలో ఒక వర్క్షాప్, పెయిడ్ వర్క్షాప్ జరుపుతున్నాను. ఆ వర్క్షాప్లో నేను చాలా బిజీగా ఉన్నాను. అది ఒక కంప్లీట్ ట్రేడింగ్ వర్క్షాప్. అది ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వర్క్షాపు. దాంట్లో బిజీగా ఉన్నాను నేను ఇప్పుడు. అందుకని నేను ఎక్కువ స్టాక్స్ కొన్ని రోజుల నుంచి, గత కొన్ని రోజుల నుంచి, అంతకుముందు అయితే ఒకే రోజు 4 స్టాక్స్ కూడా ఇచ్చేవాడిని. ఇప్పుడు రోజు ఒక్క స్టాకే మనం ఇస్తున్నాము. ఎందుకంటే టైం షెడ్యూల్ వచ్చి అంత టైట్గా ఉంది. కాబట్టి డెఫినెట్గా మీకు ఇన్ ఫ్యూచర్లో చాలా స్టాక్స్ కూడా మనం ఇస్తాము. ఇప్పుడు ఇంకా మీరు ఎక్కువ మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు వెళ్ళి ఆడ చూడండి. మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. ఇయర్లీ ఎంట్రీ, ఎగ్జిట్, అసలు ఆ ప్రోడక్ట్ ఇంకా మీరు దాన్ని చూడలేదు చాలామంది. అది వెళ్ళి చూడండి. ఎక్కడెక్కడ ఏ స్టాక్ ఎంట్రీ ఇచ్చున్నానని, ఎక్కడికే కొన్ని స్టాక్స్ అయితే 200%, 300% రిటర్న్స్ కూడా ఇచ్చేసింది స్టాక్స్ ఉన్నాయి. అలాంటిది మీరు వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం సన్ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ లిమిటెడ్, ఇది వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 300 రూపాయలు ట్రేడ్ అవుతుంది. దయచేసి ఇప్పుడు కొనబాకండి, నేను చెప్పే ప్రైస్లోనే కొనాలి. 313 రూపాయలు పైన, అంటే 314లో 313 అబోవ్ బై చేయాలి. బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడు కొనాలి? 313 రూపాయలు పైన కొనాలి. 313 పైన అంటే 313 రూపీస్ అబోవ్ యూ షుడ్ బై. అది టార్గెట్ వచ్చి 399, 487, 627. స్టాప్ లాస్ వచ్చి ఒక బెస్ట్ స్టాప్ లాస్ వచ్చి 230. లేదు సార్ నాకు ఇంకొద్దిగా స్టాప్ లాస్ అంటే నేను అంత స్టాప్ లాస్ పెట్టలేను అని కొంతమంది కమెంట్ చేస్తారు. వాళ్ళ కోసం 255 పర్ఫెక్ట్ స్టాప్ లాస్ అయితే 230. నేను పెట్టే స్టాప్ లాస్ అయితే 230. ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్టాప్ లాస్. అది మీరు యూస్ చేసుకోండి డెఫినెట్గా. ఇంకోటి, ఇవన్నీ వచ్చి నేను చెప్పేది విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి స్టాకు మీరు అన్ని స్టాక్స్ వచ్చి ల్యాక్స్ అండ్ ల్యాక్స్ పెట్టి కొనలేరు. ఎందుకంటే మనం అలా కొనేవాళ్ళు వచ్చి కొంతమందే ఉంటారు. అందరి దగ్గర మొత్తం రోజు ₹1,00,000, లక్షలు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉండలేరు కదా. నెలకి ఎంతో కొంత సేవింగ్ చేసుకొని పెట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి అందుకే విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంటు ఇవన్నీ చేసుకొని మీరు పర్ఫెక్ట్గా ఒక పోర్ట్ఫోలియో, అంటే మన స్టాక్స్ అంటే ఎలా ఉండాలంటే అంత పర్ఫెక్ట్గా ఉండాలి ఆ పోర్ట్ఫోలియో. అలా ఉండాలి పోర్ట్ఫోలియో, నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. 10,000 ఒక్కొక్క స్టాక్ అంటే 10,000 అంటే 10,000 రూపాయలకే ఉండాలి, ఎంత మంచి స్టాక్ అయినా సరే. మీకు ఒక చిన్న ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఇయర్లీ ఎంట్రీ, ఎగ్జిట్ స్టాక్స్ గురుప్రసాద్ అకాడమీలో ఇచ్చాను. చాలా స్టాక్స్ 200% వెళ్ళింది, చాలా స్టాక్స్ వెళ్ళింది. ఏదో ఒకటి రెండు స్టాక్స్ కావంటే స్టాప్ లాస్ ట్రిగర్ అయి ఉండొచ్చు. అయితే అక్కడ మీరు గమనించారంటే అందులో అన్ని స్టాక్స్ 10,000 పెట్టున్నారంటే, ఒక 5 లక్షలు పెట్టుబడి పెట్టున్నారంటే డెఫినెట్గా నాకు తెలిసి అది ఒక 10 lakhs పోర్ట్ఫోలియో అయి ఉంటుంది. ఎందుకంటే లాస్ వచ్చి 10,000 రూపాయలు పెట్టిన స్టాక్స్ ఒక 2 స్టాక్స్ కావంటే స్టాప్ లాస్ ట్రిగర్ అయి ఉండొచ్చు. అప్పుడు కూడా ఒక 5,000 లాస్ ఉండొచ్చు. అయితే మిగతా స్టాక్స్ అన్నీ ఎక్సలెంట్గా పోయింది. అంటే చూడండి, ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంటు 10 lakhs అయిపోయింది. అంటే ఇయర్లీ ఎంట్రీ, ఎగ్జిట్ ఒక్క ఎంట్రీయే, సింగిల్ ఎంట్రీలోనే అంత మీకు ప్రాఫిట్స్ జనరేట్ అవుతుంది. ఆ ప్రోడక్ట్ అలాంటిది. ఆ ప్రోడక్ట్ని మన సుమన్ టీవీలో 2022లో కూడా ఫస్ట్ సుమన్ టీవీలో కూడా నేను లాంచ్ చేయబోతున్నాను. ఎందుకంటే
ఒక యూనిక్ ప్రోడక్ట్, ఒకే ఎంట్రీ, సింగిల్ ఎంట్రీ అంతే. ఇక దాని గురించి అసలు మీరు ఆలోచించరు, అంత ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్కి మీకు అందరికీ అది ఒక ట్రీట్గా ఉంటుంది. అంటే ఒక ఎంట్రీ వచ్చేసిందంటే ఆ స్టాక్ అలా వెళ్తూనే ఉంటుంది. అంటే ఇక ఒకే ఎంట్రీ, 1 ఇయర్కి ఒక ఎంట్రీ, అంత బాగుంటుంది అది. ఇప్పుడు మనం సన్ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ చెప్పేశాము. మీకు విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంటు అన్నీ చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అది మోర్ ఇన్ఫర్మేషన్స్ మీకు కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు వెళ్ళి అక్కడ చూడండి. డెఫినెట్గా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం, థ్యాంక్ యూ.